ఇక ల్యాండ్ క్రూజర్లు అక్రమంగా ఇంపోర్ట్ చేసిన కేసులో కార్ల వ్యాపారి బష్రత్ ఖాన్ ఇంట్లో ఈడీ సోదాలు చేస్తుంది. జూబ్లీ హిల్స్ లోని ఇంటితో పాటు గచ్చిబౌలిలోని షోరూంలో సోదాలు చేస్తుంది ఈడీ. బష్రత్ ఖాన్ ను గతంలో డీఆర్ఐ అరెస్టు చేసింది. దిగుమతి చేసుకున్న కార్ల అక్రమ రవాణాకు సంబంధించి విదేశీ పెగా ఉల్లంఘన కిందకు వస్తుందని ఈడీ చెప్పింది. ఈ నేపథ్యంలో బష్రత్ ఖాన్ ఇంట్లో ముమ్మర తనిఖీలు చేస్తోంది. రైట్, డీటెయిల్స్ ధనరాజ్ అందిస్తారు. చెప్పండి ధనరాజ్, బష్రత్ ఖాన్ ఇంట్లో ఈడీ సోదాలపై అప్డేట్స్ ఏంటి? మాధురి, హైదరాబాద్ కేంద్రంగా చూసినట్టయితే హై ఎండ్ కార్లను అమ్ముతున్నటువంటి బష్రత్ ఖాన్ను ఇంట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు కొనసాగిస్తూ ఉంది. అయితే ఇటీవల చూసినట్టయితే డైరెక్టరేట్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి గుజరాత్లో బష్రత్ ఖాన్ను అరెస్ట్ చేశారు. దానికి సంబంధించినటువంటి తదుపరి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చూసినట్టయితే ఫెమాకు సంబంధించినటువంటి ఉల్లంఘనలు ఏ విధంగా జరిగాయి అంటే ప్రివెన్షన్ మనీ లాండరింగ్ సంబంధించినటువంటి వ్యవహారంలో పెద్ద ఎత్తున అంటే జపాన్, అమెరికా వివిధ దేశాల నుంచి కూడా హై ఎండ్ సంబంధించినటువంటి కార్లను తీసుకొచ్చి ఆ తర్వాత వాటిని ఇండియాలో అంటే శ్రీలంక మీదుగా తీసుకొచ్చి ఆ తర్వాత ఇండియాలోకి దిగుమతి చేసి కొన్ని మాడిఫైడ్ చేసి పెద్ద ఎత్తున వివిధ సంపన్న వర్గాలకు చెందినటువంటి వారికి అమ్మి పెద్ద ఎత్తున కోట్ల రూపాయలను ఆయన సొమ్ము చేసుకున్నాడు. ఇదంతా డైరెక్టరేట్ ఇంటెలిజెన్స్ను పూర్తిగా వాళ్ళకు సంబంధించినటువంటి ట్యాక్స్ చెల్లింపుల వ్యవహారంలో పూర్తిగా వాళ్ళందరినీ కూడా తప్పుదోవ పట్టించడం, అదేవిధంగా ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఏదైతే కస్టమ్స్ సంబంధించినటువంటి పన్ను ఏదైతే ఉంటుందో 100 కోట్ల రూపాయలను పన్నులను ఎగవేశాడు. దీంతో పాటుగాను మొత్తం మనీ లాండరింగ్ సంబంధించినటువంటి వ్యవహారాలను కొనసాగించారనే విషయంపైననే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రధానంగా బష్రత్ ఖాన్ ఇంట్లో అంటే జూబ్లీ హిల్స్లో ఆయన ఉంటున్నటువంటి ఇంట్లో సోదాలు కొనసాగిస్తూ ఉంది. దాంతోపాటుగాను గచ్చిబౌలిలో ఉన్నటువంటి ఎస్కే కార్ లాంచ్కి సంబంధించినటువంటి పేరుతోటి లాంచ్ చేసినటువంటి ఏదైతే షోరూమ్ ఉందో ఆ షోరూంలో కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు చేస్తూ ఉంది. ముఖ్యంగా చూసినట్టయితే అమెరికా, జపాను లాంటి ఇతరకు సంబంధించినటువంటి ప్రదేశాల్లో పెద్ద ఎత్తున వాళ్ళ దగ్గర నుంచి కూడా హై ఎండ్కి సంబంధించినటువంటి కార్లు చూసినట్టయితే పర్చేజ్ చేయడం జరిగింది. దాంతోపాటు ముఖ్యంగా చూసినట్టే ఇలాంటి కార్లు ఉన్నాయి. దానిలో ఏవైతే ఈవీ క్యాడిలాక్ సంబంధించినటువంటి కావచ్చు, ఎస్కలేడ్, రోల్స్ రాయ్స్, లెక్సస్, టయోటా, ల్యాండ్ క్రూజర్, లింకన్ నావిగేటర్ వంటి చాలాటువంటి కోట్లాది రూపాయల విలువ చేసేటువంటి కార్లను జపాను ఇతర సంబంధించినటువంటి అమెరికా లాంటి దేశాల నుంచి కొనుగోలు చేసి ఆ తర్వాత వివిధ షిప్పింగ్ల ద్వారా శ్రీలంకకు పంపడం, ఆ శ్రీలంక నుంచి పంపి అక్కడి నుంచి ఇండియాకు దిగుమతి చేసి ఏదైతే లెఫ్ట్ హ్యాండ్ డ్రైవింగ్ ఉంటుందో దాన్ని రైట్ హ్యాండ్కు మార్చి కొన్ని మార్పులు చేర్పులు ఏదైతే మాడిఫై చేసి పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి బిజినెస్ మ్యాన్లకు కావచ్చు, అదేవిధంగా పొలిటికల్ లీడర్లకు కావచ్చు, బడా పారిశ్రామిక సంబంధించిన బిజినెస్ మ్యాన్లకు అమ్మినట్లుగాను ఇప్పటికే డైరెక్టరేట్ ఇంటెలిజెన్స్ గుర్తించింది. ఈ క్రమంలోనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు హైదరాబాద్ కేంద్రంగా బష్రత్ ఖాన్ జరుపుతున్నటువంటి లావాదేవీలు ఏవైతే ఆర్థిక లావాదేవీలు ఉన్నాయో ఇవన్నీ కూడా ఫెమాకు సంబంధించినటువంటి ఉల్లంఘన చేయడం, ప్రివెన్షన్ మనీ లాండరింగ్కి సంబంధించినటువంటి చేసింది. కాబట్టి మొత్తం ఈ డబ్బులన్నిటిని కూడా ఏ ఖాతాలకు మళ్లించారు, ఈ డబ్బులన్నిటిని కూడా ఏ దేశానికి మళ్లించారు, ఎవరెవరి ఖాతాల్లోకి ఈ వందలాది కోట్ల రూపాయలను అక్రమార్జన సంపాదన పైన ఈయన ఎవరెవరి ఖాతాలకు మళ్లించారనే విషయాలపైన ప్రధానంగా ఆయన జూబ్లీ హిల్స్లో ఉంటున్నటువంటి ఇంట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు కొనసాగిస్తుంది. దాంతోపాటుగాను గచ్చిబౌలిలో ఉన్నటువంటి ఎస్కే కార్ లాంచ్ షోరూమ్ ఉందో దాంట్లో కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు కొనసాగించి దానికి సంబంధించినటువంటి వివరాలను అన్నిటిని కూడా రాబట్టగలుగుతుంది. ఇప్పటికే గుజరాత్ డైరెక్టరేట్ ఇంటెలిజెన్స్ పోలీసులు బష్రత్ ఖాన్ను అరెస్ట్ చేశారు. దాని తర్వాత ఆయన ఇచ్చినటువంటి కన్ఫెషన్ రిపోర్ట్ ఆధారంగా కూడా మొత్తం మీద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చాలా వరకు దూకుడు పెంచింది. దాంతోపాటు ఇప్పటి వరకు చూసినట్టయితే బష్రత్ ఖాన్ను అమ్మినటువంటి కార్లకు సంబంధించినటువంటి వ్యవహారంలో చాలా వరకు పొలిటికల్గా కొంతమంది ప్రధానమైనటువంటి వీవీఐపీ సంబంధించినటువంటి పొలిటికల్ లీడర్లకు కార్లు అమ్మారనే ఆరోపణలు కూడా ఓ వైపున వెల్లువెత్తుతుంది. దాంతోపాటుగా చాలా వరకు వివిధ పొలిటికల్ లీడర్లతో పాటు బిజినెస్ సంబంధించినటువంటి వ్యక్తులకు కూడా కార్లు అమ్మారు. దాంతోపాటు 30% ఏదైతే 50% సంబంధించి పన్నులను ఏవైతే ఉంటుందో ఆ పన్నులను ఎగవేయడంలో బష్రత్ ఖాన్ చాలా వరకు ప్రభుత్వానికి పెద్ద ఎత్తున కష్టం చెల్లింపు చేయలేదు. కాబట్టి
దాంతోపాటు కోట్లాది రూపాయలను అక్రమార్జనలో సంపాదించిన వ్యవహారంలో ఇక బషరత్ ఖాన్ సంబంధించినటువంటి ఏదైతే గచ్చిబౌలిలో ఉన్నటువంటి ఎస్కే కార్ లాంజ్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పూర్తిగా సోదాలు కొనసాగించి దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను కూడా రాబట్టగలుగుతుంది. దాని తర్వాత తదుపరికి సంబంధించి ఈ ఎస్కే కార్ లాంజ్లో ఎవరెవరు మొత్తం ఫెమాకి సంబంధించినటువంటి ఉల్లంఘన కావచ్చు, కస్టమ్ చెల్లింపుల వ్యవహారాలను కూడా ఎవరెవరు పాటించలేదు, ఎవరెవరు కార్లు కొన్నారు, ఈ కార్లన్నీ కూడా జపాన్, అమెరికా, ఇతర దేశాల నుంచి కూడా ఇంపోర్టెడ్ చేసుకొని ఆ తర్వాత శ్రీలంకకి వెళ్ళిపోవడం, దాని తర్వాత శ్రీలంక నుంచి ఇక్కడ ఇండియాకు తిరిగి రావడం, దాని తర్వాత మాడిఫై చేసి పెద్ద ఎత్తున కోట్లాది రూపాయలతోటి కూడా బషరత్ ఖాన్ అక్రమార్జన సంపాదించాడు. ఇందులో ఎవరెవరికి సంబంధించినటువంటి కార్లు ఉన్నాయి, ఇప్పటివరకు చూసినట్టయితే 30 కార్లను బషరత్ ఖాన్ అమ్మినట్లుగాను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గుర్తించింది. కాబట్టి దాని వివరాలన్నింటిని కూడా రాబట్టగలుగుతున్నారు.